ఇప్పుడు అగ్నిపరిచలో ఉప్పర బాలకి అన్యాయం జరిగినది. నేను దయచేసి నేను చెప్పేది ఏంటంటే న్యాయంగా చెబుతున్నా. దయచేసి ఉప్పర బాలు కూడా తిట్టొద్దు. ఆయన కళ్ళి సోషల్ మీడియాలో చాలా మంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు నవదీప్ అన్న దాంట్లో తప్పే ఉంది. నవదీప్ నీకు టెస్ట్ పెట్టిండు. నీకు అగ్నిపరిచి దాకా అవకాశం వచ్చిందంటే నీ టాలెంట్ వల్లనే కదా. అక్కడ నీకు టెస్ట్ పెట్టిందని నీకు అర్థం కాలేదా? బాలు గారికి ఈ క్వశ్చన్ నాది. ఆయన బాధపడుతుండు. ఒకవేళ నీకు అర్థం కాక నువ్వు నన్ను ఇంత మాట అన్నదని నువ్వు బాధపడుతున్నావు కానీ నీకు టెస్ట్ పెట్టిండు ఆయన. అంతే. నీకు అగ్నిపరిచ పెట్టింది బిగ్ బాస్ హౌస్ లో చేసేటటువంటి సామాన్యమా? సామాన్యం కాదు కదా. అక్కడ నీకు టెస్ట్ పెట్టిండు. పెట్టినప్పుడు ధైర్యంగా సమాధానం చెప్పు. అవునాయా నేను గేనే, నేను నా కుటుంబం కోసం నేను ఏత్తన్నా వేసాం. ఇప్పుడు నీ కుటుంబం కోసం నువ్వు బతకడానికి నువ్వు నటి కాలేదా? నువ్వు హీరో కాలేదా? నువ్వు ఎన్ని సినిమాలు తీయలేదు? ఆ పరంగా నీకు తెలియదా అని అడగాల. ఆ సమాధానం వస్తుందని నవదీప్ గారు వేసిండు. అయితే ఆయన అది అర్థం చేసుకోలే. అదే అక్కడ జరిగిన మిస్టేక్. అటాక్ చేసిండంటే ఇప్పుడు పర్సనల్ గా నిన్ను అటాక్ చేస్తేనే కదా నీలో ఉండదు బయటకు వచ్చేది. అంతే కదా. సరిగా మైండ్ ఉండాలి అయితే అర్థమైంది. పర్సనల్ గా అటాక్ చేస్తేనే అంటే కాదని చెప్పిండుగా, ఖచ్చితంగా చెప్పిండుగా. ఆ మాట చెప్పినప్పుడు ఈ మాట ఎందుకు అర్థం కాదు? ఈ మాట ఎందుకు అర్థం కాదు బాలు గారికి? ఇప్పుడు బాలు గారిని అన్యాయం కానీ అంటే మనం ఊరుకుంటామా? మనం ఊరుకోం కదా. ఇప్పుడు నువ్వు ఇక్కడే 10 నిమిషాలు సమాధానం చెప్పలేదు. బిగ్ బాస్ హౌస్ లో నువ్వు 3 నెలలు ఏముంటావు? అక్కడ ఇంకా జరుగుతాయి కదా బీభత్సంగా. నీలాంటి వాళ్ళు ఎంతమంది వస్తారు? అందుకని క్వశ్చన్ వచ్చింది. అక్కడ ఆయన తప్పు పట్టే పని లేదు. ఆయన నేను అపార్థం చేసుకున్నా అంతే. బాలు గారు అనుకుంటుండే కదా నన్ను పర్సనల్ గా టార్గెట్ చేసిండు. నేను నా ఫ్యామిలీ కోసం చేస్తున్నా, నన్ను అవమానించిండని ఆయన బాధపడుతున్నా. కానీ చూడన్నారా నేను ఈ మీడియా ముఖం చదువుతున్న బాలు నిన్ను అవమానీలే, నీకు టెస్ట్ చేసిండు అంతే. నువ్వు ఫెయిల్ అయిపోయావు అంతేగాని ఆయన అన్నంత మాత్రం నువ్వు గేవ్ కాదు, నువ్వు సీప్ క్వాలిటీ ఉన్నట్లేదు నీ కాడ. కాకపోతే నువ్వు పాస్ కావాలి అంతే. ఆయన పెట్టిన టెస్ట్ లో నువ్వు పాస్ కాలేదు అంతేగాని. గతంలో ఉప్పల్ బాల్ని చాలా మంది ట్రోల్ చేశారు, చాలా మంది తిట్టారు. ఇప్పుడు అదే చాలా మంది ఇప్పుడు ఉప్పల్ బాల్ని సపోర్ట్ చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చెప్పగలుగుతారు? సోషల్ మీడియా అంటేనే అంతేగా. ఉప్పు పప్పుకు తేడా తెలితే ఇవన్నీ ఎందుకు వస్తాయి? సోషల్ మీడియా అంటే న్యాయం ఉండాలా. మాట్లాడితే 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడాలా. మాట్లాడితేనే గెలుస్తాం మనం ప్రతి సమస్యలో. అది ఆలోచించకుండా మాట్లాడితే ఎట్టా చెప్పు? కొద్దిగానే ఉండాలి కదా. ఇంతమంది పోతాను. మరి రాజకుమారి వచ్చింది, రాజకుమారి ఎట్ట మాట్లాడింది? నిలబడదు కదా. పర్సనల్ గా అటాక్ చేసిన రావుని రాసి మరీ ఇచ్చింది బిందు మాధవ. మరి ఆమె చెప్పిందిగా. మరి బాలు ఎందుకు నిలబడలేదు? నువ్వు ఫ్యామిలీ కోసం కష్టపడుతున్నావు, నీ కోసం నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు 10 మందికి హెల్ప్ కూడా చేస్తున్నావు. నీ తెలివి ఏమైంది? బాలుకి క్వశ్చన్ నాది. తన తీరు కాదు, ఆయన పర్సనల్ గా తీసుకుండు. ఆయన ఏంటంటే పర్సనల్ గా తీసుకొని బాధపడి బాధలోంచి వస్తున్నాయి. ఆయన కూడా అట్ట కాదు. వద్ద టాలెంట్ చూపించుకోవచ్చు. ఆయనకు మళ్ళీ ఒక అవకాశం ఇస్తే భగవంతుడు ఇంకొక అవకాశం ఇచ్చినట్టే కదా. అసలు బిగ్ బాస్ టీఆర్పీ పెరగాలంటే ఇప్పుడు ఫస్ట్ మనం ఒక ఏదకి సిద్ధం చేసుకుంటున్నానా. ఇప్పుడు నువ్వు ఒక ఛానల్ పెడతావు, ఏదన్నా కానీ ఏదో ఒకటి అటాక్ చేస్తేనే నువ్వు జనంలోకి వెళ్తావా, లేకపోతే నీ అంతకు నువ్వు వెళ్తావా చెప్పు? సోషల్ మీడియా అంటే అంతే కదా. బిగ్ బాస్ తెలివికల్లోడు టార్గెట్ పెట్టిండు నీకు. సోషల్ మీడియాగా టార్గెట్ పెట్టిండు. మరి నీకు ఒక్క రోజులో కొన్ని కోట్ల మందికి వెళ్ళాలని అంటే టార్గెట్ ఎట్టా? ఈ రకంగా మాట్లాడితేనే కదా మళ్ళీ బిగ్ బాస్ గురించి మనం అంతా మాట్లాడుకునేది. ఇప్పుడు మనం మన టైం అంతా బిగ్ బాస్ గురించి కేటాయిస్తున్నాంగా. ఉప్పర బాలని ఎందుకు అన్నాడు నవదీపు అంటే ఆ రకంగా బిగ్ బాస్ టీఆర్పీ పెరిగినట్టే కదా. ఎందుకు సిగ్గులేదు మనకని నేను అంటున్నా. ఉప్పల బాలుకి నేను చెప్పేది ఏంటంటే బాలు గారికి దయచేసి నారా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీ టాలెంట్ కి నవదీపు పరిచయపెట్టిండు, నువ్వు అందులో ఫెయిల్ అయిపోయినావు అంతేగాని నిన్ను పర్సనల్ గా నవదీపుని టార్గెట్ చేయలేదు. నేను తల్లిగా నీకు నేను సపోర్టే కానీ తల్లిగా నీకు చదువుతున్నా, దయచేసి అర్థం చేసుకో అంతే. కావాలని టార్గెట్ కదా. బిగ్ బాస్ ఆలోచనే అది కదా. నీకు ఇప్పుడు ఇంతమంది నీకు లాస్ట్ గా ఆయనకి ఎంతమందిని తీసుకుంటాడు బిగ్ బాస్ హౌస్ లోకి? 20 మందినా 15 మందినా తీసుకునేది? మరి ఇప్పుడు 100 మంది పోయారు అక్కడికి. అంతమందిలో ఎంత టాస్క్ పెడితేనే కదా పోయేది.
మళ్ళీ టీఆర్పీ పెరగాలి కదా, పెరగాలంటే ఇవన్నీ చేస్తేనే కదా. ఆ పరంగా ఎందుకు అర్థం కాదని నేను అంటున్నా.